హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసరొడియాలు ప్రిపేర్ చేశానండి. ఇవైతే చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటాయండి. మనకి సాంబార్‌కి కానీ, పప్పుచారు, రసంలో మనకి వేయించుకొని తింటే చాలా రుచిగా అనిపిస్తాయి. ఈ పెసరొడియాలైతే కర్రీ కానీ, మనకి పులుసు పెట్టుకున్నా సరే, ఎగ్స్ ఇంకా పెసరొడియాలు కలిపి పులుసు పెట్టినప్పుడు కానీ, ములక్కాడ వేసి కర్రీ వండుకున్నా చాలా బావుంటుంది. నేనైతే సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పెసరొడియాలు ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాసు వరకు పెసరపప్పు వేసుకున్నానండి. అది కూడా పొట్టు పెసరపప్పు వేసుకోవాలి. పొట్టు పెసరపప్పు అయితేనే వడియాలు చాలా రుచిగా ఉంటాయి. వాటర్ వేసుకుని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానితే సరిపోతుందండి. మనకి నైటే నానబెట్టుకుని వదిలేసినా సరే పప్పు మొత్తం పాడైపోతుంది. అందుకే 3 అవర్స్ నానబెట్టుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది మొత్తం చూడండి చక్కగా నానిపోయింది కదా! ఇది మొత్తం పొట్టంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలండి. ఈ పెసరపట్టు మొత్తం పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుని, దీనిలో వాటర్ ఏమీ లేకుండా ఒక ప్లేట్ పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం పోయింది కదా! ఇప్పుడు ఈ పప్పునైతే మనం గ్రైండర్‌లో వేసి రుబ్బుకుందామండి. మిక్సీలో అస్సలైతే వేసుకోకూడదు. మిక్సీలో వేసుకోవడం వల్ల మనకి వడియాలు గట్టిగా వచ్చేస్తాయి. గ్రైండర్‌లో మాత్రమే వేసుకోవాలి. గ్రైండర్‌లో వేసేటప్పుడు నేను ఒక 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రేకులు వేసుకున్నానండి. అల్లం వేస్తే గట్టిగా వస్తుంది. అల్లం ఏం వేయలేదు. ఇప్పుడు ఈ పప్పును మొత్తాన్ని వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ వేయకుండా చూడండి సాఫ్ట్‌గా రుబ్బుకొని దీన్నైతే నేను ఒక బౌల్‌లోకి తీసుకున్నానండి. మనకి వాటర్ వేయటం వల్ల వడియాలు వేసేటప్పుడు పలుచగా అయిపోతుంది పిండంతా. తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయితే మరీ ఎక్కువ వేసుకోకూడదండి. వడియాలు డ్రై అయిన తర్వాత మనకి ఉప్పు ఎక్కువైపోతుంది. చూసుకొని వేసుకోవాలి. ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని వడియాలు పెట్టుకోవాలి. వడియాలైతే నేను ప్లేట్‌లోనే పెట్టేసుకొని ఎండలో పెట్టుకుంటున్నానండి. కావాలనుకుంటే మనకి ఒక కవర్ మీద కానీ, ఒక క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు. నాకైతే తక్కువ పిండే కాబట్టి ప్లేట్‌లో పెట్టేసుకున్నానండి. ఇలా ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఈజీగానే వచ్చేస్తాయి వడియాలైతే. మనకు అసలు అంటుకోవండి. ఈ వడియాలైతే మనకి సరిగ్గా రావు అనుకుంటే ప్లేట్‌లో కొద్దిగా ఆయిల్ రాసుకొని పెట్టుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా నేను వడియాలైతే పెట్టేసుకున్నాను. చూడండి నేను మార్నింగ్ 7కే పెట్టేసాను కాబట్టి ఈవినింగ్ కల్లా నాకు డ్రై అయిపోయినాయండి. మనకి ఎండ ఎక్కువగా కాస్తేనే ఈ వడియాలు చక్కగా డ్రై అవుతాయి. ఎండ తక్కువగా ఉంటే 2 రోజులు అలా ఎండబెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న రోజైతే 1 డేలోనే రెడీ అయిపోతాయండి. చూడండి ఈవినింగ్‌కి నాకు జస్ట్ చేత్తో కదుపుతుంటే వడియాలైతే చక్కగా వచ్చేసినాయండి. ప్లేట్‌కైతే ఏమీ అంటుకోకుండా. ఈ విధంగా వడియాలైతే నేను పెట్టేసుకున్నాను. మొత్తం చూడండి ఎంత చక్కగా డ్రై అయినాయో. ఈ వడియాలైతే మనకి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి. దీంతో కర్రీ కానీ మనకి పులుసులు కానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మినపొడియాలు కర్రీ బావుంటుంది. పెసరొడియాలు పులుసు బావుంటుందండి. ఈ వడియాలైతే చక్కగా డ్రై అయిపోయాయి కదండీ! వీటిని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా తక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను కదండీ! చిన్న బాక్స్‌లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఇవి ఫ్రై చేసుకోవటానికి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడియాలైతే ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఇవి వెంటనే మాడిపోతాయి. ఇవి వేయించడానికి టైం కూడా అస్సలు పట్టదండి. 1 మినిట్, 2 మినిట్స్‌లోనే వేగిపోతాయి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే పెసరొడియాలైతే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఈ వడియాలు ఫ్రై చేసిన తర్వాత కలర్ చూసి ఇంకా సరిగ్గా ఫ్రై అవ్వలేదేమో అనిపిస్తదండి. కానీ చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ కలర్‌లో కనిపిస్తాయి. చూడండి ఎంత గుల్లగా, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మనకి ఒక్క రోజులోనే ఎండిపోయాయి కదా! టైం కూడా పట్టదండి. ఈ పెసర వడియాలు కానీ, మినప వడియాలు కానీ త్వరగానే వేగిపోతాయి. మనకి వడియాలు పెట్టినప్పుడు కూడా త్వరగానే ఎండిపోతాయండి. కానీ ఎండ అయితే మాత్రం ఎక్కువగా ఉండాలి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి.